మన నవజాత పుట్టినప్పుడు వెంటనే ప్రాబ్లం కానీ ఆర్ లోపల ఉన్నప్పుడు ఏమైనా డెలివరీ అప్పుడు ఏమైనా ప్రాబ్లం కానీ అట్లా ఏమేమి రావచ్చు, దానికి మనం ఏం చేయాలని డిస్కస్ చేద్దాం. అడ్వర్స్ ఈవెంట్స్ అని చెప్తాము ఇంగ్లీష్లో. అడ్వర్స్ అంటే ఏమైనా ప్రాబ్లం డెలివరీ అప్పుడు ఆర్ డెలివరీ తర్వాత ఏముంటుందని. సో డెలివరీ అప్పుడు ప్రాబ్లం ఏముండొచ్చు? సో డెలివరీ అప్పుడు కొంచెం హెడ్ కానీ అది కానీ అక్కడే ఉండిపోయి కొంచెం వాప్ వస్తుంది బేబీకి. సో వాప్ అనేది తల మీద ఏమి ఉంటుంది. నార్మలీ 2 రకాల వాప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఫ్లూయిడ్ అంటే వాటర్ కానీ అది కానీ ఉంటుంది. రెండోది బ్లడ్ ఉండొచ్చు. సో బ్లడ్ ఉంటే దానికి సెఫెల్ హెమటోమా అని చెప్తాము. సెఫెల్ హెమటోమా అంటే ఏంటి, మనకి బ్లడ్ కానీ కొంచెం క్లాట్ అయ్యి అక్కడే ఉంచుతుంది. సో నార్మల్ డెలివరీ అప్పుడు కొంచెం వాటర్ కూడా ఉండొచ్చు. సో ఇది 2 డిఫరెన్స్ ఎలా చేయాలా, అది డాక్టర్ ఒకసారి చూసినప్పుడు అది అక్కడే ఒక దగ్గరే ఉందా ఆర్ అన్ని చోట్ల ఉందా అది చూస్తారు. దాని తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది బ్లడ్డా ఆర్ ఇది నార్మల్ వాప్ అని. నార్మల్ వాప్ అనేది నార్మల్గా 3 to 4 డేస్లో ఉండి తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దానివల్ల రిస్క్ ఏమి ఉండదు, ఏమీ ప్రాబ్లం ఉండదు. సపోజ్ ఏమైనా బ్లడ్ ఉంటే అది నార్మల్ 1 month కూడా పడవచ్చు నార్మల్ వెళ్ళడానికి, క్లాట్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. సో బ్లడ్ ఉంటే దానికి రిస్క్ ఏంటి, కొంచెం జాండీస్ అనేది అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్ అన్ని పిల్లలకి జాండీస్ ఉంటాయి, ఈ క్లాట్ వల్ల జాండీస్ రిస్క్ అనేది కొంచెం పెరుగుతుంది. సో దానికి మనం డాక్టర్ చూసి సపోజ్ అవసరం ఉంటే ఆ జాండీస్ టెస్ట్ చేసి చూస్తారు. ఇంకొకరు సెఫెల్ హెమటోమా అని చెప్తాం. సెఫెల్ హెమటోమాలో కూడా సబ్గీలియల్ బ్లీడ్ ఉంటుంది ఒకటి. సబ్గీలియల్ బ్లీడ్ అంటే ఏంటి, మనకి మొత్తం హెడ్లో మన బ్లడ్ వచ్చేస్తుంది, బ్లడ్ వచ్చి అక్కడే ఆగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, బేబీకి కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది. అది కొంచెం సీరియస్ అనమాట. సో అట్లా ఉన్నప్పుడు బేబీకి ఎన్ఐసీలో పెట్టి అవసరం ఉంటే బ్లడ్ ఎక్కించి, జాండీస్ ఉంటే జాండీస్కి ట్రీట్మెంట్ ఇచ్చి చూడాలి. సో ఇది మనము హెడ్లో ఉన్న ప్రాబ్లమ్స్. సెకండ్ ఏంటి, డెలివరీ అయినప్పుడు మనకి షోల్డర్ దగ్గర కొంచెం డిస్లొకేషన్ అవ్వ ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ బేబీ వెయిట్ ఎక్కువ ఉంది, డెలివరీ అయినప్పుడు షోల్డర్ డిస్టోషియా అంటాము. ఇది కామన్ ఉంటుంది. అది మనం పుట్టిన తర్వాత మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత తెలిసిపోతుంది షోల్డర్ ఎలా ఉంది ఏం లేదు. సో దానివల్ల ట్రీట్మెంట్ అనేది మారుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని నర్వ్స్ ఉంటాయి, మన నరం ఏముంటాయి, నర్వ్ ఏమైనా తగిలితే అది దానివల్ల పాలసీస్ ఉంటాయి. అంటే కొంచెం వంకర కానీ హ్యాండ్స్ ఉంటాయి. సో దానికి డెలివరీ అయిన తర్వాత ఒకసారి ఎన్ఐసీలో వెళ్ళి డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి సపోజ్ ఏమైనా నర ప్రాబ్లం ఉంటే దానికి ఫస్ట్ 1 monthలో కొంచెం స్టిమ్యులేషన్ ఇస్తారు, అంటే కొంచెం ఎక్సర్సైజ్ ఉంటాయి. అది చేసిన తర్వాత నార్మల్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది నర్వ్ సంబంధించిన ప్రాబ్లం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే పుట్టిన తర్వాత కొంచెం బేబీ ఏడవరు, అంటే నార్మల్లీ పుట్టిన తర్వాత ఏడ్చాలి. ఏడవలేకపోతే ఏమవుతుంది, మనకి ఆక్సిజన్ వెళ్ళదు. ఆక్సిజన్ వెళ్ళలేకపోతే బేబీకి లంగ్స్లో అన్ని వాటర్ వెళ్ళలేకపోతే ఏమవుతుంది, బేబీ ఊపిరి తీసుకోదు. సో దానికి మనము అంబు బ్యాగ్ చేసి కొంచెం బేబీకి బ్రీదింగ్ తీసుకోవడానికి చేస్తాం. సో దీనికి బేబీస్కి ఆస్ఫిక్సియా అని చెప్తాము, బర్త్ ఆస్ఫిక్సియా. బర్త్ ఆస్ఫిక్సియా ఇది మెడికల్ పద. ఆస్ఫిక్సియా అంటే ఏంటి, బేబీకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంది, తర్వాత ఆక్సిజన్ వెళ్ళలేదు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగింది. సో దానికి మనం రిసస్టేషన్ చేసి బేబీకి కొంచెం బ్రీదింగ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. సో ఇలా ఇటువైన బేబీకి మనం ఐసీయూలో పెట్టి ఆబ్జర్వేషన్లో చేస్తాం. ఆబ్జర్వేషన్లో సపోజ్ బేబీ చాలా డల్ ఉంది, ఆట్ ఫిట్స్ వస్తుంది అంటే దానికి ఒక కూలింగ్ అనేది ఒక మార్గం ఉంటుంది. అంటే బేబీకి ఒక కూల్ పెట్టి అది ఒక రకాల ట్రీట్మెంట్ అనమాట. సో అది ఉండే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. కొన్ని బేబీస్కి త్వరగా యాక్టివ్ అయిపోతారు, అది నెక్స్ట్ 6 hours పుట్టిన తర్వాత 6 hours ఆబ్జర్వేషన్ చేసి అన్నీ యాక్టివ్ ఉంటే మదర్ సైడ్ షిఫ్ట్ చేస్తాము, లేకపోతే అది కూలింగ్ అవసరం పడితే కూలింగ్ చేస్తాం. ఇది ఏడవలేకపోతే ప్రాబ్లం గురించి. సో పుట్టిన తర్వాత కొంచెం ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ ఎలా తెలుస్తుంది మదర్స్కి, సపోజ్ బేబీ పాలు తాగట్లేదు, డల్గా ఉంది, వెంటనే పాలు ఇచ్చాక చాలా వామిట్ అవుతుంది, సుస్తుగా ఉంది. సో ఇది ఇటువైనా ఏమైనా ఉంటే బేబీలో కొంచెం ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది అడ్వర్స్ ఈవెంట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, సపోజ్ మదర్ బ్లడ్ గ్రూప్ నెగటివ్ ఉంది, బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంది. సో బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్, మదర్ నెగటివ్ ఉన్నప్పుడు కొంచెం మిస్ మ్యాచ్ ఉంటుంది. అంటే మదర్స్ బ్లడ్ బేబీకి వెళ్ళి కొంచెం బ్లడ్స్ ఆర్బీసీ ఉంటాయి, అది నష్టం చేస్తుంది. నష్టం చేసి కొంచెం జాండీస్ అనేది ఎక్కువ వస్తుంది. 1 day లోపల అంటే 24 hours లోపలనే బేబీకి జాండీస్ ఉంటే అది కొంచెం ప్రమాదకరం. సో దీనికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి అవసరం పడుతుంది. సో అది జాండీస్కి మనం
లైట్ థెరపీ ఇవ్వాలా, లేకపోతే ఇంజెక్షన్ ఇవ్వాలా, లేకపోతే బ్లడ్ తీసి ఎక్కించాలా, అది నంబర్స్తో పాటు డిపెండ్ అవుతుంది. దట్ పీడియాట్రిషియన్ విల్ డిసైడ్ వాట్ టు బి డన్. సో ఇది మనమే రొటీన్గా జరిగేది ప్రాబ్లమ్స్ అనమాట. అంటే రొటీన్గా ఇది అని చూస్తాం. సో స్పెషల్ సిచ్యువేషన్లో ఏమేమి ప్రాబ్లం ఉండొచ్చు, సపోజ్ పొట్టలో వాపు కానీ, లంగ్స్లో వాపు కానీ, ఆర్ డెలివరీ అయిన తర్వాత కొంచెం ఫ్రాక్చర్స్ కానీ, పుట్టిన తర్వాత కొంచెం బేబీకి మన పస్సు కానీ అది కానీ రావడానికి అవకాశం ఉంటాయి. సో దీనికి ఒకసారి చూసిన తర్వాత డెలివరీ తర్వాత పీడియాట్రిషియన్ డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు. చేసిన తర్వాత సపోజ్ మనకి ఎగ్జామిన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఏమేమి చూడాలా అంటే, మనం హెడ్తో వెళ్తే హెడ్లో ఏమైనా స్వెల్లింగ్ ఉందా, నెక్స్ట్ ఓరల్ క్యావిటీ అంటాం, మౌత్లో సపోజ్ క్లెఫ్ట్ ఉందా అంటే హోల్ ఏమైనా పడిందా లోపల, అది చూస్తాం. నెక్స్ట్ బ్యాక్ దగ్గర వస్తాం, స్పైన్ దగ్గర ఏమైనా స్వెల్లింగ్ ఉందా, స్పైన్ దగ్గర ఏమైనా టఫ్ హెయిర్ అంటారు అంటే హెయిర్ ఎక్కువ ఉందా, మోషన్ దగ్గర ఓపెనింగ్ ఉందా లేదా, మన జెనైటల్స్ అంటే బాయ్ కానీ ఫీమేల్ కానీ నార్మల్ ఉందా లేదా, చేతిలో కానీ ఆర్ మన లెగ్స్ కానీ అన్నీ వంకరం ఏమైనా ఉందా. సో ఇది డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తాం. సో ఏమైనా దేంట్లో అయినా ప్రాబ్లం ఉంటే దానివల్ల సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇది మన అడ్వర్స్ ఈవెంట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నవజాత శిశువు.